నమస్తే. లగచర్ల ఇష్యూ పైన నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. అండ్ ఇంకొక ఆయన ప్రధానంగా చెప్పింది, ఇందులో టోటల్ కుట్రదారుడు కేటీఆర్. ఎగురుతున్నావు, బాగా ఎగురు, ఇంకా ఎగురు, త్వరలో నిన్ను అరెస్ట్ చేయబోతున్నామన్న సంకేతాలు కూడా రేవంత్ స్పీచ్లో మనకు కనిపిస్తున్నాయి. కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ శ్రేణులు కానీ పార్టీ కానీ అండ్ కేటీఆర్ వీళ్ళంతా కూడా మేము రైతుల కోసం పోరాటం చేసిన, రైతులను కొట్టిండ్రు, రైతుల మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించారు, రైతుల భూములు మొత్తం వెనక్కి రైతుల భూములు తీసుకుందామని ప్లాన్ చేసిర్రు. అందులో భాగంగా రైతులు చేసిన దాడి తప్ప బీఆర్ఎస్ పార్టీకి దాడికి ఎలాంటి సంబంధం లేదని కేటీఆర్ అండ్ టీం చెప్తున్నది. అసలు ఏం జరుగుతున్నది? సో ఇదే అంశం పైన గిరిజన నాయకులు నిన్న మొన్న లగచర్లకు వెళ్ళి పర్యటించడం జరిగింది. అందులో ప్రధానంగా కాంగ్రెస్ నాయకులు, ట్రైకార్ చైర్మన్గా ఉన్న బెల్లే నాయక్ గారు, మిగతా నాయకులంతా అక్కడికి వెళ్ళారు. ఏం గమనించారు, ఏం తెలుసుకున్నారు, అసలు ఈ దాడి వెనక జరిగింది ఏంటి? రైతులే దాడి చేశారా? అరెస్ట్ అయిన వాళ్ళు మరి ఎవరు? కుట్రదారులు ఎవరు? కుట్ర జరిగితే ఇవన్నీ మనం మాట్లాడదాం. నమస్తే బెల్లే నాయక్ గారు. నమస్తే. సో ఏం గమనించారు మీరు ఒక వీడియో చేసి పెట్టారు ఒక 4-5 రోజుల కింద. మహారాష్ట్ర ఎలక్షన్ ప్రచారంలో ఉన్నప్పుడు లగచర్లకు మేము 20వ తారీఖు వెళ్తామని, సరే మొత్తానికి మీరు వెళ్ళినట్టున్నారు. నిన్న వెళ్ళిన తర్వాత గ్రౌండ్ రియాలిటీ ఏం కనుక్కున్నారు? దాడి చేసింది ఎవరు? జైళ్ళలో ఉన్న వాళ్ళు ఎవరు? వాళ్ళు రైతులు కాదా? నిన్న రేవంత్ రెడ్డి అంటున్నారు బాగా ఎగురుతున్నాడు కేటీఆర్, మొత్తం తెలిసిపోయింది, బయటకు తీసినాం, ఆయన అరెస్ట్ చేస్తామని చెప్తా ఉన్నారు. అంటే ఈ మొత్తం వ్యవహారానికి కేటీఆర్ కారణమా, లేదు కేటీఆర్ చెప్పినట్టు రైతులే కడుపు మండి భూములు కోల్పోతున్నాయని దాడి చేసిరా? గారు, అసలు ఇప్పటిదాకా లగచర్లలో ఏం జరుగుతుందనేటటువంటి విషయం పూర్తి స్థాయిలో బయటికి రాలేదు. మొత్తం మిస్ఇన్ఫర్మేషను సొసైటీని లీడ్ చేస్తున్నది. రాంగ్ ఇన్ఫర్మేషను రైట్ ఇన్ఫర్మేషన్గా చలామణి అవుతున్నది. మేము నిన్న లగచర్లకు పోయినాం. నేను, మల్లు రవి గారు, మీరు చెప్పినట్టుగా కోదండ రెడ్డి గారు, ముగ్గురం కలిసిపోయినాం. మా జిల్లా అధ్యక్షుడు ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చారు. రంగారెడ్డి వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు తాను వెళ్ళాము. 3-4 మిస్ఇన్ఫర్మేషన్స్ అక్కడ రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది ముఖ్యమంత్రి గారి కాన్సెన్సీ. కొడంగల్ అసెంబ్లీ సెగ్మెంట్లోకి వస్తుంది. 3 గ్రామాలు, ఆ 3 రెవెన్యూ గ్రామాల పరిధిలో 1314 ఎకరాలు, 21 గుంటల భూమిని, అందులో 637 ఎకరాలు ప్రభుత్వ భూమి, 676 ఎకరాలు పట్టా భూమి. ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలి అనేటటువంటిది ఒక ప్రపోజల్. ఇండస్ట్రియల్ పార్క్ ఫార్మాలో కూడా R&D ఫార్మా అంటే 2 రకాలు ఉంటాయి. రెడ్ జోన్ ఫార్మా, మ్యానుఫ్యాక్చరింగ్ ఫార్మాతోనే వ్యర్థాలు వస్తాయి. మ్యానుఫ్యాక్చరింగ్ ఫార్మాకు కాంగ్రెస్ పార్టీ పాలసీ పరంగానే వ్యతిరేకం. మా మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పినాం ఆ విషయం. కాబట్టి అక్కడే కాదు, ఎక్కడ కూడా తెలంగాణలో రెడ్ జోన్ ఫార్మాను మా ప్రభుత్వం పెట్టదు. ఇది నిన్న స్వయాన ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాట. రెడ్ జోన్ ఫార్మాను ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కాంగ్రెస్ పార్టీ అంటేనే రెడ్, ఇంకా గ్రీన్ ఉంటుంది. R&D ఉంటుంది, రీసెర్చ్ విభాగాలు ఉంటాయి కదా, దాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, కొత్త కనుక్కోవడం కోసం జరిగేటటువంటి రీసెర్చ్ విభాగాలు ఉంటాయి. అది R&D ఫార్ములా. ప్రపంచానికే లీడ్ చేయగలిగినంత స్థాయిలో మన దగ్గర ఫార్మా ఉంది ఇప్పటికి. మీరు మొన్న కరోనా వస్తే వ్యాక్సిన్స్ తయారు చేయబడ్డది మన దగ్గరనే. కాబట్టి ఇప్పుడు R&D ఫార్మా ప్రపంచంలో జినోమ్ వ్యాలీలో జరుగుతున్నటువంటి, న్యూయార్క్లో జరుగుతున్నటువంటి DNA కొత్త విధానాలు ఏదైతున్నాయో దానికి సంబంధించినటువంటి R&D ఫార్మా చాలా పెద్ద ఎత్తున ప్రపంచంలో జరుగుతుంది. అది ఇప్పుడు మన ఇండియాలో లేదు. అది ఇక్కడ పెట్టించడం వల్ల మనకు నష్టం లేదు, దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, దానివల్ల ఏం జరగదు కూడా. అంటే కాంగ్రెస్ R&D అంటే గ్రీన్ ఫార్మా, రెడ్ ఫార్మా 2 రకాలు ఉంటాయి. దాంట్లో గ్రీన్ ఫార్మానే కానీ రెడ్ ఫార్మాని పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ పాలసీగానే వ్యతిరేకం. మా ప్రభుత్వం ఆ పని చేయదని గౌరవ ముఖ్యమంత్రి గారు నేను చాలా స్పష్టంగా మాతోనే చెప్పాడు. ఇది నేను స్పష్టం చేయదలుచుకున్నా. రెండోది, అక్కడ కొడంగల్ ప్రాంతం బాగా వెనకబడ్డటువంటి ప్రాంతం. కొడంగల్లో వెనకబడ్డటువంటి ప్రాంతంలో ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం కోసం మిక్స్డ్ ఇండస్ట్రీస్తోని ఒక ఇండస్ట్రియల్ జోన్ను ఏర్పాటు చేయాలనేటటువంటిది ప్రభుత్వం అనుకొని, ఎక్కడ విజిబిలిటీ ఉంటుందో, సాధ్యం జరుగుతుందో ఆలోచించండి. అంటే ల్యాండ్ సేకరించేది ఎవరు? ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కలెక్టర్కి నోటిఫికేషన్ ఇస్తే, కలెక్టర్ జనరల్గా నోటిఫికేషన్ ఇచ్చి ఎక్కడెక్కడ ఉన్నదనేది ఎంక్వైరీ చేస్తే, ఈ 3 గ్రామాలకు సంబంధించిన దగ్గర మనం ఒక 1300 ఎకరాలు తీసుకోవచ్చు అనేది అనుకొని నోటిఫై చేసి అనౌన్స్ చేసిండ్రు. ప్రజలు ఒప్పుకొని
ఇస్తే ఆడ ఇండస్ట్రియల్ జోన్ వస్తుంది. ప్రజలు రిజెక్ట్ చేస్తే రాదు. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, ప్రజలు వద్దనుకున్నారు అనుకో, మేము ఇయ్యం భూములను అని అనుకో, కేసీఆర్ ప్రభుత్వం పోలీసులను పెట్టి బలవంతాన గుంజుకొని వాళ్ళకి ఇష్టం లేకుండానే ఆ భూములన్నీ ప్రభుత్వ భూములుగా డిక్లేర్ చేసినట్టు మా ప్రభుత్వం చేయదు. ముచ్చర్లలో ఇప్పటికీ 3 తండాలకు సంబంధించిన 260 ఎకరాల భూమి, పట్టా భూమి, 100 సంవత్సరాలుగా పట్టాలుగా ఉన్నటువంటి భూమిని ఫార్మా భూముల కింద ఎంట్రీ చేసిపోయింది టీఆర్ఎస్ ప్రభుత్వం. అట్లా చేయదు మా ప్రభుత్వం. అయితే ఏం ప్రచారం జరిగింది అక్కడ? 1300 ఎకరాలు తీసుకుంటారు అంటే మొత్తం 3 గ్రామాలకు సంబంధించిన భూములని తీసేసుకుంటారు, మీ ఇళ్ళు తీసుకుంటారు, మీ జాగాలు తీసుకుంటారు, అసలు ఏ రకమైనటువంటి మీకు నిలువ లేకుండా చేస్తారనేటటువంటి ప్రచారం జరిగింది. చేసి పెట్టారు అక్కడ. మేము అక్కడ పోయేదాకా మాకు కూడా తెలియదు విషయం. మొత్తం జనం అంతా ప్యానిక్గా అయినటువంటి పరిస్థితి. రెండోది, అసలు ఇక్కడ కాంపెన్సేషన్ కూడా ఇవ్వకుండా గుంజుకుంటారు అనేది ప్రచారం చేసి పెట్టారు. మీ భూములకు కాంపెన్సేషన్ ఇయ్యరు, గుంజుకుంటారు. గుంజుకోవడమే ఇక భూములు ప్రభుత్వం బుల్డోజర్లు పెట్టి కూల్చేస్తుంది మిమ్మల్ని అనేటటువంటి పద్ధతిలో మీ భూములు ఉండవు, ఇండ్లు ఉండవు, ఏముండవు, మీకు ఏమి అనేటటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని టీఆర్ఎస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా చేసి పెట్టినటువంటి పరిస్థితి ఉంది ఆడ గ్రౌండ్లో. ఇంకో ప్రచారం ఏం చేసిర్రు, మొత్తం గిరిజనుల భూములు గుంజుకుంటున్నారనే ప్రచారం చేశారు. ఆ 3 గ్రామాలకు సంబంధించి మేము డాటా ఇస్తాం నీకు మొత్తం తీసుకొచ్చి నేను ఒక్కసారి, ఇది కూడా అవసరం. నోట్ ఇది షెడ్యూల్ ప్రపోజల్. ఓకే, పబ్లిక్ హియరింగ్ అయ్యి జనాలు యాక్సెప్ట్ చేస్తే దీన్ని తీసుకుంటారు. దానికి ప్రభుత్వం ఏమి ఇస్తుంది అనేటటువంటిది పబ్లిక్ హియరింగ్లో చెప్తారు కలెక్టర్ పోయి. దానికోసం ఒక విలేజ్ వాళ్ళు మేము ఇస్తామని చెప్పి ముందుకు వచ్చింది. ఇంకో విలేజ్కి సంబంధించినటువంటి పబ్లిక్ హియరింగ్ పెడితే ఆడికి రాలేదు ఎవరు. ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ ఏం జరిగిందో నేను చెప్తాను. అంతకంటే ముందు ఈ డీటెయిల్స్ ఇస్తాం మీకు. పోలేపల్లి విలేజ్, అందులో ఆ పోలేపల్లి విలేజ్లో ఉన్నటువంటి మొత్తం భూమి 3099 ఎకరాల భూమి ఉన్నది ఆ ఊరిలో. ఆ ఊరు నుంచి ప్రభుత్వం సేకరిస్తున్న భూమి ఎంత అంటే 71 ఎకరం 39 గుంటలు. ఓకే, అందులో ఎన్ని కుటుంబాలు ఎఫెక్ట్ అవుతున్నాయి? 33 కుటుంబాలు ఎఫెక్ట్ అవుతున్నాయి. ఆ 71 ఎకరానికి 72 ఎకరాలు వేసుకో. ఓకే, అందులో ఎస్టీలు ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు, 3 కుటుంబాలు. బీసీలు పోలేపల్లి విలేజ్లో బీసీలు 19 కుటుంబాలు ఉన్నాయి, ఎస్సీలు 8 కుటుంబాలు ఉన్నాయి. బీసీలకు సంబంధించింది 40 ఎకరాల భూమి, 19 కుటుంబాలు. ఎస్టీలకు సంబంధించి 3 కుటుంబాలు 9 ఎకరాల భూమి. ఎస్సీలకు సంబంధించి 8 కుటుంబాలు 14 ఎకరాల భూమి. ఇతరులు 3 కుటుంబాలు 8 ఎకరాల భూమి. అంటే పోలేపల్లి విలేజ్లో దాదాపు 3099 ఎకరాల భూమి ఉంటే అక్కడ సేకరిస్తుంది 71 ఎకరం భూమి. ప్రపోజల్లో పెట్టింది. రెండోది హకీంపేట విలేజ్. హకీంపేట విలేజ్లో 1363 ఎకరాల 12 గుంటల భూమి ఉంది మొత్తం ఆ విలేజ్ కింద, రెవెన్యూ విలేజ్ మొత్తం భూమి. దాంట్లో సేకరిస్తున్నది ఎంత? 574 ఎకరాల భూమి. ఆ 574 ఎకరాల భూమి సేకరిస్తే ఎఫెక్ట్ అయ్యే కుటుంబాలని 298 కుటుంబాలు. ఇందులో ఎస్టీలు ఎంతమంది ఉన్నారు? 1 కుటుంబం, అది కూడా ఎరకల కుటుంబం. ఒక కుటుంబం 3 ఎకరాల భూమి ఎస్ అయింది, అది కూడా అసైన్ భూమి. తర్వాత బీసీలు ఎంతమంది ఉన్నారు? 277 కుటుంబాలు బీసీలే ఉన్నాయి, 257 కుటుంబాలు. భూమి ఎంత? 492 ఎకరాలు. ఇందులో 114 కుటుంబాలకు అసైన్ భూమి ఉంది బీసీలకు. అది ఎంత ఎక్స్టెండ్? 325 ఎకరాలు, మిగతాది పట్టా. ఎస్సీలది ఎన్ని కుటుంబాలు? 32 కుటుంబాలు 54 ఎకరాల 29 గుంటలు బీసీలై. దానికి సంబంధించి ఎన్ని అసైన్ ఎంత ఉన్నది? 30 ఎకరాలు, 30 మంది అసైన్లు, అందులోని 53 ఎకరాలు అసైన్ భూమి ఉంది, 1 ఎకరం పట్టా భూమి ఉంది. అదేవిధంగా ఇతరులు 8 కుటుంబాలు 25 ఎకరాల భూమి ఉన్నది. ఇది కాకుండా 366 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉన్నది. ఓకే, ఇది అసైన్డ్ భూమి, పట్టా భూమి కాకుండా ఇంకా కంప్లీట్గా దీంట్లో కల్టివేట్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఎవరెవరు ఉన్నారు అనేది ఐడెంటిఫై చేస్తున్నారు ప్రభుత్వ భూమి. వాళ్ళకు కూడా కాంపెన్సేషన్ ఇవ్వాలి. ఇక 3వ విలేజ్ లగచెర్లలో మొత్తం భూమి ఎంత? 2702 ఎకరాల 19 గుంటలు ఉన్నారు. ఆ లగచెర్ల విలేజ్లో సేకరిస్తున్న భూమి ఎంత? 632 ఎకరాలు. ఈ 632 ఎకరాలు సేకరిస్తే ఎంత ఎఫెక్ట్ అవుతుంది? ఎన్ని కుటుంబాలు? 321 కుటుంబాలే ఎఫెక్ట్ అవుతున్నాయి, భూమి కోల్పోతున్నటువంటి వాడు. అందులో ఎస్టీలు ఎంతమంది? 112 కుటుంబాలు.
ఎస్టీలు. ఇక్కడ ఎస్టీలు ఎక్కువ ఉన్నారు. ఇక్కడ ఎస్టీలు ఎక్కువ ఉన్నారు. దాడి జరిగింది కూడా ఇక్కడే కదా. ఇక్కడే 217 ఎకరాల భూమి ఎస్టీల నుంచి సేకరించేది ఎంత భూమి? ఈ 632 ఎకరాలలో ఎస్టీల నుంచి సేకరించేది 217 ఎకరాల భూమి, 112 కుటుంబాలు. ఓకే, తర్వాత బీసీలు 189 కుటుంబాలు. వాళ్ళ భూమి దగ్గర నుంచి సేకరిస్తున్న భూమి ఎంత? 376 ఎకరాలు. ఎస్సీలు 16 కుటుంబాలు, 31 ఎకరం భూమి. ఇతరులు 4 కుటుంబాలు 7 ఎకరాల 18 గుంటలు. ఇక్కడ సర్వే నెంబర్ 102లో గవర్నమెంట్ భూమి 111 ఎకరాలు ఉన్నది. అంటే 632లో 111 ఎకరాలు తీసేస్తే మిగతా భూమి ఏదైతే ఉన్నదో ఇది ఎవరెవరు ఎన్ని ఉన్నాయో కుటుంబాలతో సహా లెక్కించినాం. ఇక్కడ చేస్తున్నది ఏంది? ఈ 2700 ఎకరాలు మొత్తం తీసేసుకుంటారు, మీ ఊరు తీసేస్తారు, మీకు కూర్చోనికి జాగ ఉండదని ప్రచారం చేసి పెట్టింది. ఇది జరిగింది. ఈ 3 ఊర్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. ఎంత భూమి తీసుకుంటున్నది ప్రభుత్వం, ఎంత అవసరమని నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే ఇది మేము ఇక్కడ పెడదాం అనుకుంటున్నాం, మీరు ఇవ్వండి అని చెప్పి మీ ఇస్తే ఏమి ఇస్తాం, ఇది కూడా చెప్పాలి కదా, ప్రభుత్వం బాధ్యత కదా. ప్రభుత్వం ఏం ప్రతిపాదన పెట్టింది ఇంకా ఇది చెప్పలే, బయటికి అది రానియలే వాళ్ళు. ఓకే, మినిమం 17 లక్షల రూపాయలు. దీనికంటే ముందేం చేసినారు? ఇంతకుముందు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. గతంలో ప్రభుత్వం సేకరించినప్పుడు కూడా ల్యాండ్ రిజిస్ట్రేషన్ వాల్యూను పెంచండి అని చెప్పి మనం డిమాండ్ చేసినాం. నేను ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, ఎక్కడెక్కడైతే ల్యాండ్ సేకరిస్తామో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ గారు తీసుకొచ్చినటువంటి చట్టం ప్రకారం భూమి విలువను ఇమ్మీడియట్గా అప్గ్రేడ్ చేయండి అని చెప్పిండు. అప్గ్రేడ్ చేసినాక నోటిఫికేషన్ ఇస్తే అప్గ్రేడేషన్ ప్రకారం జనరల్గా అయితే 3 రెట్లు, ఎస్సీ ఎస్టీలకు అయితే 4 రెట్లు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు మినిమం ప్యాకేజ్ ఎంత పెట్టిండు ఆయన? 17 లక్షల రూపాయలు ఎకరానికి పెట్టండి. దానితో పాటుగా అదనంగా ఇంతకుముందు అది పెట్టకపోయేది, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పెట్టించింది ఏంటంటే ప్రతి ఎకరానికి 150 గజాలతోనే డెవలప్ చేసినటువంటి ఒక ప్లాట్ ఇచ్చేటట్టు. ప్రభుత్వం డెవలప్ చేసినటువంటి దాంట్లోకి వెళ్ళే 150 గజాల ఎకరానికి ఒక ప్లాట్. సపోజ్ నాకు 3 ఎకరాలు ఉందనుకోండి, నాకు 150 గజాలు 3 ప్లాట్లు వస్తాయి, అంటే 450 గజాలు ప్లాట్ వస్తుంది అన్నట్టు నాకు ఒక్క దగ్గర. అదేవిధంగా దాంతో పాటు ఏమన్నాడు, కుటుంబంలో పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కడికి, ఉమ్మడి కుటుంబంగానే ఉండొచ్చు కానీ పెళ్లి చేసుకున్నారు, 3 కొడుకులు ఉన్నారు, ప్రతి ఒక్కరికి పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇందిరా మిల్లి అండి సపరేట్గా. ఒక్కొక్క దగ్గర ఉమ్మడి కుటుంబంలో 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. పెండ్లైన 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఒక ఇందిరమ్మ ఇండ్లి అండ్ అనేటటువంటిది ఎలక్షన్ ఇచ్చు. దీంతోపాటు ఇంకోటి కూడా సేకరించామని చెప్పింది ప్రభుత్వం చెప్పింది, ఆ ఊర్లో ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుకొని డిగ్రీ చదువుకొని జాబులు చేయడానికి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఐడెంటిఫై చేయండి ఈ బాధిత కుటుంబాల నుంచి. వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ రంగంలో 2 దిక్కులలో ఉద్యోగాలు పెట్టిద్దాం అనేది చెప్పిండు. ఇది చెప్పనికి కలెక్టర్ పబ్లిక్ హియరింగ్ పెట్టాడు. పబ్లిక్ హియరింగ్ కూడా ఈ ఊరికి 2 కిలోమీటర్ల దూరంలో పెట్టాడు. పెట్టినప్పుడు ఆడ పబ్లిక్ హియరింగ్ కలెక్టరు అధికారులు వీళ్ళంతా పోయారు. 2.5 గంటల సేపు అక్కడ కూర్చున్నారు, ఎవరు రాలేదు. అంటే సరే మీరు ఇంత చెప్పినారు, మేము ఇంత క్లారిటీగా ఉన్నామని మీరు ఏదో చెప్పే ప్రయత్నం మీరు చేస్తున్నారు. లేదు, గొడవ ఎందుకు జరిగింది? రైతులు రాళ్ళు వేసారు. ఎస్, ఆడికే వస్తున్నా. రైతులు రాళ్ళు వేయలే, మళ్ళీ చెప్తున్నా. ఎవరు వేసారు? చాలా కుట్ర జరిగింది దీని వెనకాల. రైతులు రాళ్ళు వేయలే. దీని వెనకాల జరిగినటువంటి కథ, డైరెక్షన్, స్క్రీన్ ప్లే, ఆ మనిషి ఈ రాష్ట్రంలో ఉండడానికి అర్హుడా కాదా అనేటటువంటిది తేల్చాల్సినటువంటి సందర్భం కూడా వచ్చింది. జరిగింది ఏంటంటే సీన్ ఆఫ్ అఫెన్స్లోకి వస్తున్నాయి. మేము పోయి ఇటు అధికారులను కలిసినాం, అటు ఊరోళ్ళం కలిసినాం, ప్రజలను కలిసినాం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు దీని వెనకాల ఒక నెల 15 రోజుల నుంచి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి కుట్ర జరిగింది. నాకేమనిపిస్తుంది అంటే ఎట్లా జరిగింది అదంటే, కలెక్టర్ ముందు సీన్ ఆఫ్ అఫెన్స్ చెప్పినాక దాని వెనక జరిగిన కథ ఏందో చెప్తా నేను. కలెక్టర్ పోయిండు పబ్లిక్ హియరింగ్ కాడికి, ఎవరు లేరు, ఆడ లేరు. అంతకుముందే 2 గంటల నుంచి జాయింట్ కలెక్టరు మిగతా అధికారులంతా ఉన్నారు, ఎవరు రాలే. తేలిపోయినాక జనరల్గా ఏం జరుగుతుంది, నోటిఫికేషన్ ఇచ్చి ప్రజల్ని వాళ్ళ ఒపీనియన్ చెప్పిన తర్వాత ఇస్తామంటే ఇస్తామన్నట్టు, ఇయ్యమంటే ఇయ్యమన్నట్టు రాసుకుంటారు. అదే ప్రభుత్వానికి తెలియజేస్తారు. ఇక్కడ ప్రజలు భూమి ఇయ్యమంటున్నారు కాబట్టి ఇయ్యమన్నప్పుడు తర్వాత మనం భూమి తీసుకోనికి అవకాశం ఉండదు ఆడ, అది రూల్. అది ఆ హియరింగ్కు రాకుండా ఇక్కడ ఒక టీఆర్ఎస్ నాయకుడు పోయి ఏం చేసిండు, ఆయన సురేందర్ అని నెట్టోడు రైతేశం వేసుకొని తిరుగుతాడు 4 రోజుల నుంచి. సురేషో సురేందరో రైతేశం వేసుకొని తిరుగుతాడు. ఆయనకు 3 నెలల క్రితం ఆడికి డంప్ చేయబడ్డాడు.
టీఆర్ఎస్ నాయకత్వం చాలా తెలివిగా ఆయనను మండల యూత్ బాధ్యుని ఇచ్చాడు, డంపు చేసింది, దించింది. దించాడు, దిప్పుతున్నది. అంటే దీని వెనకాల చాలా ప్రణాళికాబద్ధమైన కుట్ర జరిగిందనే దానికి ఇది ఎగ్జాంపుల్. ఈ కలెక్టర్ రెడీకి పోయిండు, వెళ్ళిపోదామని రెడీ అవుతున్నారు. లేదు సార్, మీరు ఈడి దాకా వచ్చారు, 10 కిలోమీటర్లు వచ్చారు, 2 కిలోమీటర్ల ఊర్లలో మా ఊర్లంతా ఉన్నారు, మీరు రండి అని చెప్పి ఆయన పిలిచాడు. కలెక్టర్ ముందు వద్దన్నారట. లేదండి, ఎందుకు పబ్లిక్ హియరింగ్ కాడికి ప్లేస్ పెట్టిన కాడికి రాలేదు కాబట్టి మేమేం చేయగలుగుతాం, క్యాన్సిల్ చేస్తారు, ఇంకోసారి ఇస్తారు. అప్పుడు కూడా రాలనుకోండి, ఇంకోసారి ఇస్తారు, 3 సార్లు నిర్వహిస్తారు. నిర్వహించిన తర్వాత కూడా రాలేదనుకోండి, లేకుంటే ఒపీనియన్ చెప్పలేదనుకోండి, అప్పుడు గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంటుంది వద్దనుకోని. కానీ ఓ ప్రణాళికాబద్ధంగా ఏం చేసినంటే కలెక్టర్ను ఆడికి పట్టుకుపోవాలి. ఆడికి పట్టుకుపోయాడు. ఆడ ఏం చేసిర్రు, భూములు పోతున్నాయని చెప్పి ఈ ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి పెట్టారు కదా. ఊరోళ్ళందరినీ ఒక 300 మందిని దగ్గర జమ చేసి పెట్టారు, ఓ టెంట్ వేసుకొని ప్రొటెక్ట్ చేస్తున్నట్టుగా. కలెక్టర్ కారు దిగి, కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఒక కారులో ఉన్నారు. వాళ్ళ వెనకాల ముందు ఎంఆర్ఓ కారు ఉంది, తర్వాత కలెక్టర్ కారు ఉంది, కలెక్టర్ కారు తర్వాత మిగతా అధికారుల కార్లు ఉన్నాయి. కలెక్టర్ దిగి, జాయింట్ కలెక్టర్ దిగి 3 అడుగులు వేయకముందే ఒక వరుసలో ఉన్నటువంటి వాళ్ళు వేయండి రా అని కొట్టండి అని చెప్పి వీళ్ళు ఇయ్యంగానే ముందు వరుసలో ఉన్నటువంటి వాళ్ళు అటాక్ చేశారు. వీళ్ళు పోయి మాట్లాడింది లేదు. అంటే తీసుకుపోయిన వాళ్ళు ఒకరు, దాడి చేసిన వాళ్ళు ఇంకోళ్ళు. వీళ్ళు రైతులు కాదు, ఇప్పుడు టీఆర్ఎస్ నాయకులు. జైలు ఉన్న వాళ్ళంతా ఎవరు? జైలు టీఆర్ఎస్ నాయకులే. దాడి చేయించిందంతా చేసిందంతా టీఆర్ఎస్ నాయకులే. ఇప్పుడు 24 మందిని అరెస్ట్ చేస్తే ఆ 24 మందిలో 19 మంది భూమి అసలు ఇక్కడ ఒక గుంట భూమి పోతున్న వాళ్ళు లేరు దాంట్లో, లేరు దాంట్లో. అంటే ఇది ఒక ప్రణాళికాబద్ధంగా ఎందుకు దాడి చేసింది? ఇప్పుడు జనరల్గా ఎక్కడన్నా ఏం జరుగుతుంది, గతంలో మనం మల్లన సాగర్ ల్యాండ్ అక్విజిషన్ కానీ మిగతా ల్యాండ్ అక్విజిషన్ల మీద పోలీసు వాళ్ళని తీసుకుపోయి విపరీతమైనటువంటి దాడి చేసి జనరాలను తరిమినటువంటి సందర్భం చూసినాం. కానీ మొన్నటి వీడియో ఏం చూసినాం, పోలీసులు ప్రజల మీద దాడి చేస్తుర్రా, లాఠీచార్జ్ చేస్తుర్రా ఎక్కడన్నా? టీఆర్ఎస్ నాయకులు కలెక్టర్ మీద దాడి చేశారు, టీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ అధికారుల మీద దాడి చేశారు, టీఆర్ఎస్ నాయకులు రైతు ముసుగేసుకొని జనాల అధికారుల మీద దాడి చేశారు. ఇది జరిగింది. కానీ బయట ఏం ప్రచారం జరుగుతుంది, లగచర్లలో దాడి జరిగింది. ఎవరి మీద దాడి జరిగింది, ఎవరు చేశారు? రైతులు దాడి చేయలే. రైతుల ముసుగేసుకున్నటువంటి టీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ డైరెక్షన్ మేరకు, దీనికి నిర్మాత కేటీఆర్, డైరెక్టరు కేటీఆర్, స్కెచ్ చేసింది కేటీఆర్, కేటీఆర్తో పాటు నరేందర్ రెడ్డి, సురేందర్. ఇప్పుడు ఈ విషయాన్ని కాంగ్రెస్ ఈ ముగ్గురు కలిసి చెప్పలేకపోతున్నారు కదా. మీరు కూడా సినిమాలో మనం కాదు, ఇప్పుడు అఫెన్స్లో మీరున్నారా వాళ్ళు ఉన్నారా? అఫెన్స్ గేమ్ వాళ్ళు ఆడుతున్నారు కదా బీఆర్ఎస్ వాళ్ళు. అంతే. ఎంత దుర్మార్గమైన ఆలోచన. ప్రభుత్వం ఒక దిక్కు ఒక పని చేస్తాం అన్నప్పుడు ప్రజలను ఒప్పించి మెప్పించి తీసుకునేటటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. అటువంటి దాంట్లో దూరి అధికారుల మీద దాడి చేయించి, దాడి చేసినటువంటి వాళ్ళను విడిచిపెట్టాలని చెప్తూ, కేసులను పెట్టొద్దాల మీద అని చెప్తూ, అక్రమంగా మా మీదనే దాడి చేసిరని చెప్పి ఇక్కడ నుంచి దేశం అంతా ప్రచారం చేస్తున్న కేటీఆర్కి సిగ్గుండాలి కదా. వాడు లీడర్ ఎట్లయితాడు? ఇంత కుట్ర చేస్తాడా? వాడు ఒక్క క్షణం కూడా తెలంగాణ సమాజంలో ఉండడానికి అర్హుడు కాదు. వాడు వాడిని జైలు వేయాలి ముందుగాల ప్రభుత్వం. వాడి మొత్తం జరిపిందంతా. ఇది నేనేమనుకుంటా అంటే ఇక్కడ దీని వెనకాల ఏ ఉద్దేశం ఉండుంటుంది? ఇప్పుడు కలెక్టరు జిల్లా మెజిస్ట్రేట్, కలెక్టర్కు ఆర్డర్స్ ఇచ్చే పవర్స్ ఉంటాయి. నీకు ఫైరింగ్ ఆర్డర్ ఇచ్చే పవర్ కూడా కలెక్టర్కి ఉంటుంది. కలెక్టర్ మీద దాడి జరుగుతున్నప్పుడు కలెక్టర్ ఫైరింగ్ ఆర్డర్ ఇస్తే ఒక 3-4 చచ్చిపోతే దాన్ని అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డిని మొత్తం దేశం అంతా బదనాం చేయాలనేటటువంటి స్కెచ్ చేసుకున్నారు కేటీఆర్. దీని వెనక ఇది ఎట్లా మీకు ఎట్లా తెలుస్తుంది? నేను ఆడ సీన్ ఆఫ్ అఫెన్స్ క్లియర్గా కనబడుతుంది కదా. సీన్ ఆఫ్ అఫెన్స్ 3 విషయాలు. కలెక్టర్ మీద దాడి చేస్తే కలెక్టర్ ఏమంటున్నాడు అన్న వీడియో బయటకు వచ్చింది. వాళ్ళంతా మన రైతులే. అది కూడా మార్పింగ్, అది కూడా మార్పింగ్. కట్ అండ్ పేజ్ చేసి పెట్టిండ్రు. పోయి అడగండి మీరు పోండి కలెక్టర్ దగ్గరికి. ఎందుకు ప్రెస్ మీట్ పెట్టండి ఇంతవరకు? మీరు కలెక్టర్ దగ్గరికి పోయి, ఎస్పీ దగ్గరికి పోయి, అధికారుల దగ్గరికి పోయి అడగండి. సీన్ ఆఫ్ అఫెన్స్ ఆల్రెడీ ఎస్పీ అండ్ ఐజీ ఇద్దరు కలిసి పెట్టిర్రు. నేను నిన్న కూడా అదే చెప్పినాను. కలెక్టర్ మీరు ఎందుకు జరిగిన సంఘటన మీరు చెప్పలేదు, ఆయన చెప్పేటటువంటి విషయాల్ని బయటికి తీసుకురావట్లేదు. కట్ అండ్ పే చేసి, అందుకనే నిజం గ్రౌండ్లోకి చేరక ముందే అబద్ధం మొత్తం సమాజాన్ని లీడ్ చేసేటటువంటి విధానాన్ని తీసుకొచ్చేసాడు. అంటే ప్రణాళికాబద్ధంగా 1 రోజులు 3 నెలల నుంచి ప్లాన్ చేస్తుండు కేటీఆర్. అంటే ఎంత క్రిమినల్ ఆలోచన పెట్టుకున్నాడో చూడండి. మనం సినిమాలలో చూస్తాం, ప్రజలు ఏదైనా సమస్య ఉన్నప్పుడు ప్రొటెక్ట్ చేస్తున్నప్పుడు గుండాలను పంపించి వాళ్ళతో రాళ్ళు వేయించి పోలీసులు ఫైరింగ్ చేసేటటువంటి పరిస్థితి తీసుకొచ్చి చచ్చిపోయేటటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడం సినిమాలలో చూసినాం. కానీ నేను లగచర్ల పోయిన తర్వాత
ఆ సినిమా సీన్ను ప్లాన్ చేసి పెట్టాడు కేటీఆర్. ఆ సినిమా సీన్ను ప్లాన్ చేసి పెట్టాడు. రైతులు మిమ్మల్ని రైతులు నిన్న మమ్మల్ని కలిసిండ్రు. బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్న ప్రకారం చూస్తే రైతులు మిమ్మల్ని లోపలికే రానియొద్దు. నిన్న రైతులను కలిసినాము, వాళ్ళు బాధపడుతున్నారు. మాకు సంబంధం లేదు, ఇది మమ్మల్ని బదనాం చేస్తున్నారు, మా ఊరిని బదనాం చేస్తున్నారు, వీళ్ళు మా ఊరిని మొత్తం కంపులేపుతున్నారు. ఇంతవరకు ఇప్పుడు మేము ఇదంతా చెప్పినాం. నిన్న ప్రభుత్వం ఇంకొక ఇట్లా అనుకుంటుంది, ఈ విషయం మాకు ఇంతవరకు చెప్పనియలే ఎవరు, మా దాకా లేనేలేదు ఇన్ఫర్మేషన్. ప్రభుత్వం ఈ కాంపెన్సేషన్ ఇస్తానంటున్నది, ఒకవేళ మీకు నచ్చకుంటే భూములు తీసుకోవడానికి తీసుకోదు, పార్కు మీరు వద్దంటే పెట్టదు. ఎందుకంటే మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, ఇది ప్రభుత్వము ప్రజాస్వామ్యబద్ధంగా ఇంద్రమ పాలన నడుస్తుంది. ఇక్కడ నియంతృత్వ కేసీఆర్ పాలన కాదు. ఆ ఊర్లో ఉన్నటువంటి భూములు కలిగినటువంటి వాళ్ళందరూ కలిసి మేము ఏమనుకోనుకో పెట్టాము, ఎందుకు పెడతాము, బలవంతాన గుంజుకొచ్చి పెట్టేటటువంటి ప్రయత్నం మా ప్రభుత్వం చేయది. స్పష్టం ఇది, ఇక్కడేమి కన్ఫ్యూజన్ లేదు. కాబట్టి ఈ కన్ఫ్యూజన్ కావాలని క్రియేట్ చేసి ఊర్లో జనాలను ప్యానిక్ చేస్తున్నటువంటి మంత్ నుంచి కుట్ర జరిగితే మరి మీ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, పోలీసులు ఏం చేస్తున్నారు, లోకల్గా ఉన్న కాంగ్రెస్ లీడర్లు ఏం చేస్తున్నారు, ఆ జిల్లా అధ్యక్షుడు ఏం చేస్తున్నాడు? వాస్తవం మీ లీడర్ మీరు చెప్పింది వాస్తవం. నేను ఏమంటున్నా అంటే ఇక్కడ మా ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది అనుకుంటున్నాను నేను. రెండోది, ఇంత తెలంగాణలో రైతులు ఎప్పుడు అధికారం మీద దాడి చేయలే. తెలంగాణ సమాజపు నేచర్ ఏంటంటే తెలంగాణలో ఎప్పుడు కూడా తమకు కావాల్సిన వాటిని అడుగుతారు, న్యాయమైనటువంటి హక్కులను డిమాండ్ చేస్తారు, ధర్నా చేస్తారు, ప్రొటెస్ట్ చేస్తారు, ముంగట కూర్చుంటారు. 1200 మంది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆత్మార్పణం చేసుకున్నటువంటి కల్చర్ ఉన్నటువంటి ప్రాంతం ఇది. దీన్ని ఒక కుట్రదారుడి కోణంలోకి డైవర్ట్ చేసేటటువంటి నేచరు నిన్న చూసినాం. దాన్ని రైతులను అడ్డం పెట్టుకొని, గిరిజనులు దాడి చేసేదాన్ని అడ్డం పెట్టుకొని, గిరిజనులే ముందుకు గిరిజనులను తీసుకుపోయి ఎస్టీ కమిషన్ పెట్టి, నేను అంటున్నా ఈ సంఘటన జరగక ముందు ఆ ఊర్లలో పోలీసులు పోయి, రెవెన్యూ వాళ్ళు పోయి, రెవెన్యూ వ్యవస్థే లేదు, రెవెన్యూ ఆర్డీఓలు లేకుండా, మన విఆర్ఓలు లేకుండా చేసిపోయిన దొంగెవడు, రెవెన్యూ వ్యవస్థను గ్రామాల్లో లేకుండా చేసినటువంటి దుర్మార్గుడెవడు, దాని నష్టం ఇలా కనబడతా ఉంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రైతులకు తెలియజేయడం అనేటటువంటిది అంతకుముందు ఉండేది. ఆ విఆర్ఓలు లేరు, ఇవ్వాలి గ్రామాలలో చెప్పేటోళ్ళు లేడా, ఇన్ఫర్మేషన్ ఇచ్చేటటువంటి వాళ్ళు లేరు. కేటీఆర్ తన కుట్రను కాపాడుకోవడం కోసం, తన అరాచకత్వాన్ని కాపాడుకోవడం కోసం 2 రక్షణ కవచాలను పెట్టుకున్నాడు. ఒకటి రైతులు, 2 గిరిజనులు. ఈ 2 వర్గాలను మీద దాడి జరుగుతుందనేటటువంటి ఇమేజ్ని క్రియేట్ చేసి తాను కుట్ర చేసి సేఫ్ కావాలనుకుంటున్నాడు, కానీ తప్పించుకోలేడు. అదే మాట నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఆయన దమ్ముంటే అరెస్ట్ చేయండి, మేము రైతుల కోసం ఢిల్లీ దాకా వచ్చిన అని. ఢిల్లీలో కూడా ఈ సంఘటన జరిగిన రోజు కేటీఆర్ ఏడున్నాడు? హైదరాబాద్ లగచర్లలో జరిగినటువంటి రోజు ఏడున్నాడు? జరుగుతున్నటువంటి తర్వాత గంట సేపట్లో నువ్వు ఢిల్లీలో ప్రెస్ మీట్లో మాట్లాడినావు కదా, ఎందుకు ఈ సంఘటనను మాట్లాడలేను ఆ రోజు? నేను టీఆర్ఎస్ 2 విషయాలు స్పష్టంగా చేయాలి. రెండోది కూడా చెప్పదలుచుకున్నాను. ఫార్మాసిటీలు పెడతామనేటటువంటి నిర్ణయాన్ని వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకున్నది బీఆర్ఎస్ అండ్ బీజేపీ. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఫార్మాసిటీలు లేవు, గుర్తుపెట్టుకో. నేను మళ్ళీ చెప్పదలుచుకున్నా, కేటీఆర్ ఆడ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కు వ్యతిరేకం అనేది స్పష్టమవుతుంది, నంబర్ 1. రెండోది, అక్కడ ఈ భూసేకరణను ఇండస్ట్రియల్ పెట్టాలనేటటువంటి దాన్ని అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి కొట్టాలనేటటువంటిది రాజకీయమైనటువంటి నీచమైనటువంటి ఎత్తుగడేది. కాబట్టి నేనంటున్నా, అక్కడ గిరిజనుల 116 కుటుంబాలకు భూమి పోతున్నది. గిరిజనులది 230 ఎకరాల దాకా, ఆల్మోస్ట్ ఆల్. ఒక దగ్గర 9 ఎకరాలు, ఒక దగ్గర 3 ఎకరాలు, ఇంకో దగ్గరనేమో 217 ఎకరాలు. 217 ఎకరాలు ఇదంతా అంతా కలిపితే 225 ఎకరాలు గిరిజనులకు సంబంధించినటువంటిది భూమి తీసుకోవాలనేటటువంటిది ప్రతిపాదనలో ఉంది. వీళ్ళందరూ కలిసి ఏమన్నారు అనుకో, బలవంతం పెట్టి తీసుకోదు ఈ ప్రభుత్వం, బెదిరించి తీసుకోదు ఈ ప్రభుత్వం, లాక్కోది ప్రభుత్వం, గుంజుకునే ప్రయత్నం చేయదు ఈ ప్రభుత్వం. ఇది నేను చెప్పిన మాట కాదు, స్వయాన ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాట. ఆయన కలిసి మాట్లాడినా, ఇప్పుడు మాకు ఇండస్ట్రీ వద్దు, నా భూమి మాకు కావాలంటే వదిలేస్తాడా రేవంత్ రెడ్డి? అటు ఇండస్ట్రియల్ పార్క్ వద్దంటే తీసేస్తారు. నేను అదే చెప్తున్నా. మళ్ళా ఇప్పుడు నేనేమంటున్నా అంటే, భూమి ఎవరి దగ్గర నుంచి తీసుకుంటున్నాం? మేము ప్రజల నుంచి తీసుకోవాలి. చట్ట ప్రకారం ప్రజల అభిప్రాయం ప్రకారమే తీసుకుంటాం, ప్రజల అభిప్రాయానికి విరుద్ధంగా తీసుకోం. ఇది మేము మేము పెట్టుకున్నటువంటి కమిట్మెంట్, మా పార్టీ పెట్టుకున్నటువంటి కమిట్మెంట్, మా ప్రభుత్వం పెట్టుకున్నటువంటి కమిట్మెంట్. ఆయనకు ముఖ్యమంత్రి అయిండు, ఆయన ఏరియాను డెవలప్ చేసే అవకాశం వచ్చింది, ఉద్యోగాల కల్పన క్రియేట్ చేసే అవకాశం వచ్చింది,
ఇండస్ట్రీస్ను పెట్టించేటటువంటి అవకాశం వచ్చింది. ఆ ప్రాంతాన్ని డెవలప్ కానియకుంటే కేటీఆర్ తన ఏరియాలో ఏం చేసిండు, కేసీఆర్ ఏం చేసిండు, హరీష్ రావు గారు ఏం చేసిండ్రు? నేను అందుకునే నా కొడంగల్ ప్రజలు ఒకసారి పోయి చూసినప్పండి వాళ్ళు ఎట్లా చేసుకున్నారు. కాబట్టి రెండు కోణాలు, ఒక దిక్కు కొడంగల్ను ఏరియాలో అక్కడ డెవలప్మెంట్ రాకుండా అడ్డుకోవడం, రెండవది రేవంత్ రెడ్డిని రాజకీయంగా క్లోజ్ చేయడం. కేసుని ఎట్లా మీరు అందుకనే దీంట్లో 2-3 అంశాలు చాలా కీలకమైనవి. ఒకటి, లిబరల్గా ప్రభుత్వం అధికారులు, కలెక్టర్ కూడా చాలా డెమోక్రటిక్గా ఎవరు సీఎం గారు అలాగ చెప్పి కలెక్టర్ని అడిగినా ఎందుకు మీరు ఇంత సెక్యూరిటీ లేకుండా పోయిందంటే ఇక్కడ రైతులను కానీ ప్రజల్ని కానీ ఇబ్బంది పెట్టకూడదు అనేది మాకు సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ గవర్నర్ ముఖ్యమంత్రి మా ఎమ్మెల్యే గారి నుంచి ఉన్నాయి. ప్రజలు ఏం చెప్తారో అది నోట్ చేసుకోండి, ప్రజలు ఏం చెప్తారో అదే చేయండి, మీరు ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు, ప్రజల అభిప్రాయం ప్రకారమే నడుచుకోండి అనేది మాకు చాలా స్పష్టంగా ఉన్నది. అంతకుముందు కూడా మేము ఎవరిని ఎక్కడ బెదిరించినటువంటి సంఘటన కానీ బలవంతం పెట్టినటువంటి సంఘటన కానీ ఉంటే మాకు చెప్పండి. వాస్తవం ఈ గ్రౌండ్లో కూడా అదే ఉన్నది. ఈ సంఘటన జరిగిన తర్వాత 144 సెక్షన్ పెట్టి లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేసే పని చేస్తున్నది ప్రభుత్వం. దాన్ని రాజకీయంగా వాడుకోవడం కోసం చేసినటువంటి కుట్రను బయటికి తీసుకురావాల్సినటువంటి మా కాంగ్రెస్ పార్టీ కూడా మేము ఇది పూర్తిగా బయటికి తీసుకురాలేకపోయినాం. మా వాళ్ళు కూడా మేము లేట్ అయినాం. మేమంతా మహారాష్ట్ర ఎన్నికల్లో ఉన్నాం, నేను మహారాష్ట్ర ఎన్నికల్లో ఉన్నాం, మా నాయకత్వం అంతా మహారాష్ట్ర ఎన్నికల్లో. ఈ మహిళా సంఘాల నాయకురాలు వీళ్ళు సంధ్య గారు వీళ్ళు వెళ్తే వాళ్ళని అడ్డుకున్నారు మరి పోలీసు. అంటే ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఆడ ఒక రకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసి పెట్టిండ్రు. దాన్ని చెడగొట్టడం వల్ల బాగు చేయాలనేది ఇంపార్టెంట్. బాగు చేయడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. ఉద్దేశపూర్వకంగానే పోయి చెడగొట్టే ప్రయత్నం చేస్తాం అనుకోండి, ఎందుకు వాళ్ళు చేస్తుంది ప్రభుత్వం? నేనేమంటున్నా అంటే ఆడ జరిగినటువంటి వాస్తవాలు అంటే ముందే ఒక ప్రీమెచ్యూర్డ్ ఇన్ఫర్మేషన్కి వచ్చేసి దీంట్లో కేటీఆర్ గిరిజన సంఘాలను మిస్లీడ్ చేసిండు, సోషల్ ఆర్గనైజేషన్స్ను మిస్లీడ్ చేసిండు, తన అనుబంధంగా ఉండేటటువంటి కొందలకు పైసలు ఇచ్చి తప్పుడు సమాచారం బయటకు పంపిస్తున్నాడు, తనకున్నటువంటి సోషల్ మీడియాలో ఉన్నటువంటి రాంగ్ టీంలను తయారు చేసి వాళ్ళతో తప్పుడు సమాచారాలు పంపిస్తుండు, ఆడ ఏం జరిగిందో బయటకు రానియకుండా చేసే ప్రయత్నం చేస్తుండు, మాట్లాడిన దాన్ని తన సోషల్ మీడియాతో కట్ అండ్ పేస్ట్ చేసి కలెక్టర్ మాట్లాడిన దాన్ని కలెక్టర్కు ఆయన కారు మీద బండి ఎత్తేస్తే అద్దాలు వెలిగి పుచ్చుకుంటే మొత్తం రక్తం వచ్చింది, తీయించుకొని కట్టుకొని వచ్చిన తర్వాత కారు మీద సంతకాలు వాళ్ళంతా ధర్నా చేస్తుంటే ఆడికి పోయి ఇది మన రైతుల వాళ్ళు, మీరు ప్యానిక్ కాకండి, మనం వాళ్ళ గురించి మాట్లాడదాము, మన రైతులు కాబట్టి వెళ్ళినా నేను ఖచ్చితంగా మనోళ్ళు కాబట్టి మనం పోకుంటే ఎవరు పోతారు అనేటటువంటి పద్ధతుల్లో రైతులు ఎవరు నా మీద దాడి చేయలేదు, రైతుల బుస్కి వేసుకున్నటువంటి ఇది కలెక్టర్ చెప్పలేడు కదా, రైతులు ఎవరు నా మీద దాడి చేయలేదు అనేది మాట చెప్పిండు ఆయన. దాన్ని పట్టుకొని కట్ అండ్ పేస్ట్ చేసేసి దాన్ని క్లియర్గా కలెక్టర్ దాడి జరగలేదని కలెక్టర్ అనేది దీని వెనకాల కేటీఆర్ ఉన్నాడని మీరు ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తారో? మీరు కేటీఆర్ ఆయన క్లియర్గా కనబడుతుంది కదా. నరేందర్ రెడ్డి, సురేష్ రెస్పాన్సిబిలిటీ ఏంది? కలెక్టర్ను తీసుకురావడం, సురేష్కి ఇచ్చినటువంటి బాధ్యత క్లియర్గా కనబడుతుంది. కలెక్టర్ను ఆడికి తీసుకురావడం అనేది సురేష్కి ఇచ్చిన టాస్క్. మొదటి వరుసలో దాడి చేసేటటువంటి ఒక టీంను తయారు చేసుకున్నారు వాళ్ళు, రెండో వరుసలో దాడి చేయండి అని ప్రొవోకేట్ చేసుకునే టీంను తయారు చేసుకున్నారు. వాళ్ళు 10 మంది, వీళ్ళు 20 మంది, అట్లా ఒక 30-35 మందిని తయారు చేసుకొని ప్రణాళికాబద్ధంగా రైతుల ముసుకేసుకొని రైతులలో దూరి రైతుల్లో ఉన్నటువంటి జనరల్గా భూమి పోతుందంటే ఎవరికైనా బాధ ఉంటుంది, ఆవేదన ఉంటుంది, నాకు ఏం జరుగుతుందో అని. రెండోది తప్పుడు సమాచారం పోయింది కాబట్టి ఆ తప్పుడు సమాచారంతో ఇండ్లు అన్ని పోతాయని భయం ఉంటుంది. ఈ భయం నుంచి దాంతో వాడు ఆందోళనకు గురవుతాడు. ఎవడన్నా నాకు సాయంగా, ఎవడన్నా నీకోసం నేను మాట్లాడుతా అంటే నిజంగానే వస్తుండు నాకు సాయంగా అనుకుంటాడు. కానీ వీడు కుట్రబుద్ధితో వస్తుండు, నా పేరు అడ్డం పెట్టుకొని వీడు వాడిని కొట్టి నన్ను బదనాం చేయడానికి వస్తుండు, లేకుంటే వీడిని రాజకీయం కోసం వస్తుండని రైతు ఎట్లా పసిగడతాడు? రైతుకి ఎట్లా తెలుస్తుంది? నిజంగానే ధర్నా చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళు కూడా వచ్చి అందరూ కూర్చుంటారు కదా ఊర్లో పెట్టుకున్నప్పుడు. అట్లా కూర్చున్నటువంటి పరిస్థితి. ఆవేదన ఉన్నాడు, ఒకరిద్దరు దాంట్లో పోతారు. ఆవేశం ఉన్నటువంటి వాడు కూడా నిజంగానే ఈయన కొడితే మాకు ఆగిపోతుందేమో అనుకొని పోతాడు. అట్లా ఇరుకుంటారు కొందరు. అందుకని నిన్న కూడా చెప్పినాం, మల్రవి గారు, నేను, కోదండరెడ్డి గారు, ఎవరైనా తెలవక దీంట్లో పాల్గొన్నటువంటి వాళ్ళు, వాళ్ళ మీద కేసు అయినటువంటి వాళ్ళు ఉంటే చెప్పండి, ఖచ్చితంగా వాళ్ళకు ఆ ఇన్నోసెంట్స్ ఉంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేద్దాం, ఎట్లా ప్రొటెక్ట్ చేద్దాం అనేది మేము ప్రభుత్వంతో మాట్లాడతామని చెప్పినాం. అందుకనే ఈ ఘటనను, ఈ దాడిని ప్రభుత్వ అధికారుల మీద రైతు ముసుగేసుకొని, గిరిజనుల ముసుగేసుకొని దాడి చేయించింది కేటీఆర్. ఒక ప్రణాళికాబద్ధంగా తన రాజకీయ దురుద్దేశంతో చేసినటువంటి దాడిది. ఖచ్చితంగా కేటీఆర్ దీనికి అనుభవించాల్సి. నన్ను కేసులు అరెస్ట్ చేస్తే సింపతి వస్తుంది, ఈ కేసుల్ని అరెస్ట్ చేయాలని ఆయన అనుకుంటున్నారు. ఆయన ఒక్క కేసు కాదు, ఆయన మీద కార్ రేసు కేసు, జైలుకు పోవాల్సిందే. 55 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నాడు ఒక రకంగా, ఏర్కమైన ఆర్డర్ లేకుండా. జైలుకు పోవాల్సిందే. నీకు మల్లన సాగర్ ఇష్యూ, అది కాళేశ్వరం ఇష్యూ, వాళ్ళ అయ్యే జైలుకు పోవాల్సిందే, పోతారు. నీకు ఇరిగేషన్ సంబంధించింది
హరీష్ రావు పోవాల్సిందే. వీళ్ళు చేసిన దొంగతనాలన్నీ ఒక్కొక్కటి అన్నీ ఎంక్వైరీ జరుగుతున్నాయి, అన్నీ బయటకు వస్తాయి, ఎవ్వడు ఆపలేడు. దీంట్లో ఏం సానుభూతి రాదు. వాడు కుట్ర చేసింది అనే విషయం బయటకు వచ్చింది. అలా రైతులు చెప్తున్నారు మా ఊరికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు, వీళ్ళు చేసినటువంటి తప్పుడు విధానం వల్ల మేము దాడి చేయలేదు, మాకు బాధునని చెప్పుకుందామని రెడీకి వచ్చి కూర్చున్నాం మేమని చెప్పి రైతులు చెప్తున్నారు. ఆ చెప్పుకుందామనే దాంట్లో చూస్తే వాళ్ళు రైతులు చెప్పకముందే వీళ్ళు ముసుగేసుకున్నటువంటి టీఆర్ఎస్ నాయకులు దాడి చేసినటువంటి పరిస్థితి, దాన్ని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కింద కన్వర్ట్ చేసినటువంటి పరిస్థితి. పోనీ కలెక్టర్ ఫైరింగ్ ఆర్డర్ ఇస్తే ఏమయ్యేది రఘు? కలెక్టర్కు 10 మంది రైతులు చచ్చిపోతే ఏం జరిగేది? చెప్పండి. అంటే దేశవ్యాప్తంగా ఇది ఏ సందర్భంలో? వారం రోజుల తర్వాత మహారాష్ట్రలో ఎన్నికలు జరగబోతున్నటువంటి సందర్భంలో గుర్తుపెట్టుకో. అంటే మహారాష్ట్రలో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖతం కావాలి, బీజేపీకి లాభం జరగాలి. వాళ్ళు వేసినటువంటి స్కెచ్ గమనించండి మీరు దయచేసి. కేసీఆర్ ఏడున్నారు ఆ రోజు? ఢిల్లీలో ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. ఇది జరిగిన తర్వాత గంటసేపటికి ప్రెస్ మీట్ పెట్టిండు, కానీ ఖండించలేదు, దీని మీద మాట్లాడలే. ఈ సంఘటన మీద కేటీఆర్ మాట్లాడలే. ఈడ ప్లాన్ చేసిండు, పోయి ఢిల్లీలో కూర్చున్నాడు, నరేందర్ రెడ్డి సమన్వయం చేసిండు, ఎవరికి ఇచ్చినటువంటి స్కెచ్ వాళ్ళు చేసిండ్రు. ఇప్పుడు ఈటల రాజేందర్ వీళ్ళు డీకేఆర్ వాళ్ళు వెళ్ళినా కూడా మీరు అడ్డుకున్నారు కదా. వాళ్ళు అంటే ఏ ఉద్దేశంతో పోతున్నారు? రైతులు తెలుసుకోవడం కోసం పోతున్నారా? ఇబ్బంది పెడుతున్నారు. ఈటల రాజేందర్ కూడా మాట్లాడుతున్నారు. ఏ రైతును ఇబ్బంది పెట్టిండో లగచర్ల ఇన్సిడెంట్ కంటే ముందు ఈటల రాజేందర్ చెప్పండి. ఈటల రాజేందర్ గారు కానీ డీకే అరుణ గారు కానీ ఈ లగచర్ల మీద అధికారుల మీద టీఆర్ఎస్ దాడి జరగక ముందు ఆ ఊర్లలో ఏ రైతునన్నా పోలీసులు లాఠీచార్జ్ చేసిర్రా? ఆ ఊర్లో ఇప్పటిదాకా ఒక గుంట భూమి తీసుకున్నారా? ఒక గుంట భూమి ఎవరి దగ్గరనన్నా బలవంతాన గుంజుకున్నారా? ఎవరితోనన్నా రాయించుకున్నారా? వీళ్ళు పట్టకపోయి ఇళ్లలో వండుకున్న వాళ్ళని పట్టకపోయి తీసుకుపోయి బలవంతాన ఎంఆర్ఓ ఆఫీసులో సంతకాలు పెట్టించినట్టు పెట్టించిర్రా ఎవరితోనన్నా? అది మల్లన సాగరణ కావచ్చు, కొండపోచమ్మల కావచ్చు, ఏ ఊర్లో భూమి అక్విజిషన్ చేసినా రైతుల మీదికి దాడి చేసి పట్టకపోయి సంతకాలు పెట్టించి ఇది ఇవ్వకుంటే ఇది కూడా రాదు మీకు అని చెప్పి వాళ్ళు సంతకాలు పెట్టకముందే ఆ భూములను ప్రభుత్వ భూములకు కన్వర్ట్ చేసి ఫార్మా భూముల పేరు మీద నోట్ చేసినటువంటి పరిస్థితి ఒక్క రైతు కనున్నది ఆ ఊర్లో. దొంగే దొంగ అని వాడే ఒక సినిమా స్క్రిప్ట్ తయారు చేసుకొని ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని బదనాం చేయడమే ఎజెండాగా పెట్టుకొని ఒక ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వాన్ని కూల్చుదామనేటటువంటి కుట్ర పెట్టుకొని తిరుగుతున్నటువంటి వాడిని ఇవాళ నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. కేటీఆర్ ఒక్కరోజు కూడా రాజకీయ నాయకుడుగా ఎమ్మెల్యేగా పనికిరాడు, ప్రజా జీవితానికి అసలే పనికిరాడు. ఇంత దుర్మార్గమైన ఆలోచన కలిగినటువంటి వాళ్ళు, ఇంత క్రిమినల్ ఆలోచనలు కలిగినటువంటి వాళ్ళు ప్రజలకు సేవ ఎట్లా చేస్తారు? ప్రజలకు సమస్య ఉంటే ప్రతిపక్ష పార్టీ దాని మీద నువ్వు స్పందించు, అది బయటికి తీసుకురా. నేను ఇచ్చిన ఇప్పుడు డేటా, నేను ఇది రాకముందు నేను ఆ రోజు మీరు వీడియో చేసి పంపించాను. నేను మీడియాలో వస్తున్నటువంటి సమాచారాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడో ఏదో తేడా కొడుతున్నది నాకు, ఎక్కడో. ఎందుకంటే ఈ సంఘటన కంటే ముందు ఆడ ఏమున్నది, ఆందోళన ఉన్నది. ప్రభుత్వం నుంచి జరిగినటువంటి మిస్టేక్ కూడా ఏంటంటే ప్రభుత్వం ఏమనుకుంటుంది అనేది కన్వే చేసే యంత్రాంగం లేదు. చెప్తే కలెక్టర్ చెప్పాలి, ఆర్టీఓ చెప్పాలి, వీఆర్ఓ లేనటువంటి పరిస్థితి, దాన్ని విధ్వంసం చేసిపోయింది దుర్మార్గుడు. అది మీ నాయకుడు తప్పే కదా. అందుకనే మీ నాయకుడు చుట్టూ మీలాంటి వాళ్ళని పెట్టుకోకుండా వేరే వాళ్ళని పెట్టుకుంటే ఇట్లనే ఉంటుంది. అందుకనే పార్టీ పరంగా కూడా మేము పార్టీ పరంగా, నువ్వు అడిగినావు, మంచి ప్రశ్న అడిగినావు, పార్టీ పరంగా కూడా ఈ వాస్తవాలు చెప్పాల్సినటువంటి అవసరం మాకు ఉండే. మేము చెప్పలేదు, మా నాయకత్వం కూడా ఫెయిల్యూర్ ఉన్నది దీంట్లో. అందుకనే వాస్తవాలు మనం చెప్పకుంటే అబద్ధం ప్రజల మధ్యనకి వెళ్ళిపోయి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. నేను అందుకనే చెప్తా ఉన్నాను, ఇప్పటికైనా వాస్తవాలు చెప్తాం. అందుకని నిన్న ముఖ్యమంత్రి గారిని కలిసినాం. అసలు మీరు చెప్పండి, ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పిండు అన్ని విషయాలు. నేనెందుకు రేటు పెంచమని చెప్తా, నేనెందుకు ఆడ ఇండస్ట్రియల్ పార్కు పెట్టండి, వాళ్ళు రైతులు ఒప్పుకుంటే పెట్టండి అని చెప్తున్నా. ప్రజలకు ఇబ్బంది కలగొద్దని ఎందుకు ఇన్స్ట్రక్షన్ ఇస్తా? టీఆర్ఎస్ ఒక్కరోజన్నా ఎక్కడన్నా ల్యాండ్ అక్విజిషన్ చేస్తే రేట్లు పెంచి వాళ్ళకు కాంపెన్సేషన్ ఇద్దామనేటటువంటి మాట కానీ గతంలో మనం ఎన్నిసార్లు డిమాండ్ చేసిందా? కానీ ముఖ్యమంత్రి ఇది ముందే అవన్నీ ఆయనకు తెలుసు, అది అనుభవించి వచ్చినటువంటి వ్యక్తి, మొన్నటిదాకా వాటి కోసం కొట్టాయినటువంటి వ్యక్తి, ఇట్లా ప్రజలకు న్యాయం జరగాలని చెప్పినటువంటి వ్యక్తి. ఇప్పుడు ముచ్చర్లో వీళ్ళు బలవంతాన 14,000 ఎకరాలు సేకరించి పెట్టినటువంటి దాంట్లో ఆయన అక్కడ ఫార్మాసిటీ పేరు మీద సేకరిస్తే ఫార్మాసిటీ పెట్టడం వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పి గతంలో అనుకున్నాం, అది రద్దు చేస్తామని చెప్తే ఇవాళ దాని మీద కేసేసి ఆ భూములు ఫార్మాసిటీ పేరు మీద తీసుకున్నారు కాబట్టి దానికే వాడాలని చెప్పి ఇచ్చినటువంటి దుర్మార్గుడు. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి ఇప్పుడు చెప్పు? అందుకని నేను ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు,
మనమేమో రెడ్ ఫార్మాకు వ్యతిరేకం. మా పార్టీ పాలసీ, ప్రభుత్వం పాలసీ, ప్రజలకు నష్టం జరగొద్దు, భూములకు నష్టం జరగొద్దు, మన పొలాలు పాడు కాకూడదు. అప్పుడు దీన్ని మనం వయా మీడియాగా దీని ఇదే భూములను మనం గ్రీన్ ఫార్మాకి ఇద్దాం. అంటే మేము మా పాలసీని ప్రొటెక్ట్ చేసుకుంటూ ప్రజలకు మేలు చేసే పని చేయాలి. మా పని అది మేము చేస్తున్నాం. అంత కమిటెడ్గా ఉన్నాం, అంత నిజాయితీతో ఉన్నాం. ప్రతి దాంట్లో కోడిగిడ్డు మీద ఈకలు పీకేటటువంటి ప్రయత్నమే, ప్రతి దాన్ని డైవర్ట్ చేసేటటువంటి ప్రయత్నమే. నేను అంటున్న సర్పంచ్లకు పైసలు రాలే, ఎవరు ఇయ్యలే? లాస్ట్ గవర్నమెంట్లో ఇయ్యలే కదా. వాళ్ళతో కలిసి ధర్నా చేయడానికి కేటీఆర్కి సిగ్గుండాలి కదా. ఎవడు ఇయ్యలే వాళ్ళకు. ఆటో వాళ్ళకి అన్యాయం జరిగింది. ఎప్పుడు జరిగింది? నీ ప్రభుత్వం చేసిపోయింది. నువ్వు అడిగిపోతే చెప్పుతో కొడతా రాకరా అని చెప్పింది. సిగ్గు లేకుండా పోతున్నాడు ఆయన. ఉండాలి కదా జరన్న సిగ్గుశరం. శివునెత్తుడు ఎవడు ప్రవర్తించడు ఇట్లా. తెలంగాణ కల్చరల్ వాల్యూస్ ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా ఎదుటోడొద్దంటే పోడు. అన్న తమ్ముడు మాట్లాడుకోకుండానే అన్ననో తమ్ముడో వచ్చి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరిగితే పిలవకటే పోరు మన దగ్గర. అన్ని అన్యాయాలు చేసిపోయినటువంటి వాడు ఇవాళ నీ సూతులు చెప్తా ఉన్నాడు, నీతులు చెప్తా ఉన్నాడు. అంతవరకు పరిమితమైనా పర్లేదు, కుట్రలు చేస్తూ ఉన్నాడు, కుతంత్రాలు చేస్తూ ఉన్నాడు. చాలా తెలివిగా సినిమాటిక్లో స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా సినిమాలో ఉంటారు కదా దగ్గర అంతా. వాళ్ళతోనే కదా దోస్తానంత సాయంత్రం అయితే వాళ్ళ పద్ధతిలో ప్లాన్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తస్మాన్ జాగ్రత్త. తెలంగాణ సమాజం అప్రమత్తం కావాల్సినటువంటి అవసరం ఉంది. నేను చెప్పదలుచుకున్న మీ ద్వారా కుల సంఘాలు, ప్రజా సంఘాలు, గిరిజన సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు వాస్తవాలు తెలుసుకోండి ముందుగా దయచేసి. టీఆర్ఎస్ మీడియా, సోషల్ మీడియా చేసేటటువంటి ట్రాప్లో పడకండి. వాళ్ళు ఇచ్చేటటువంటి స్క్రిప్టును చదవకండి. ఆ స్క్రిప్టులో మీకున్నటువంటి క్రెడిబిలిటీని నష్టం చేసుకోకండి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయకుంటే అడగండి, నిలదీయండి. ఎన్ని రోజుల్లో చేస్తామని అడగండి. ప్రతిదీ చేసుకుంటూ పోతున్నాం మేము. 18,000 కోట్ల రూపాయలు రైతులకు ఇస్తే మాఫీ చేయలేదంటాడు. దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రాసెస్లో మాకు కొన్ని లోపాలు ఉన్నాయి. నేను మీకు కూడా చెప్పిన ఇంతకుముందు లాస్ట్ ఇంటర్వ్యూ నేను చెప్పిన మీకు అది మాట కూడా చెప్పిన. నేను అంటున్నా నడుచుకుని కాళ్ళకే దుమ్ము అనుకుంటుంది, పని చేసేటటువంటి చేతులకే మట్టి అంటుకుంటుంది. పని చేస్తున్నాం కాబట్టి ఆ మట్టిని చూయించి ఇగో చూడు వాడంతా చెడిపోయింది అని చెప్తే ఎట్లా? నాకు అర్థం కాదు. అందుకనే ఇప్పుడు ఇంతకేంది మరి ఏమన్నా అరెస్ట్ ఉంటుందా? ఉండే అవకాశం ఉందా? ఈ కుట్రకు ఈ కేసులో ఖచ్చితంగా కేటీఆర్ను అరెస్ట్ చేయాలి. ఈ కుట్రదారుడు మొత్తం కేటీఆర్. వెంటనే నేనైతే ఆయన ఎమ్మెల్యే పదవి సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నా. ఆయన అనర్హుడు, ఎమ్మెల్యేగిరికి అనర్హుడు. చూద్దాం మరి ఏంది అసలు. ఫస్ట్ మీరు ఎట్లా డిఫెండ్ చేసుకోవాలన్నది ఆలోచించండి. మీ పార్టీ నాయకుల క్లాసులు అవసరమా లేకపోతే మీ ముఖ్యమంత్రి క్లాస్ అవసరమో అది మీరు తెలుసుకోండి ఫస్ట్. మా ముఖ్యమంత్రి చాలా క్లారిటీతో ఉన్నాడు, ఎక్కడ కూడా తొందరపడతలేడు. వాళ్ళు చేసేటటువంటి ప్రతి తప్పును గమనిస్తున్నాడు. ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నాయేంది, వాస్తవంగా జరుగుతున్నాయేంది, ఎవడు మ్యానిపులేట్ చేస్తుండు, ఎవడు కుట్రలు చేస్తుండు అన్నీ ఆయనకు తెలుస్తున్నాయి. సమయం సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా దేని పని అది చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ బెల్లయ్య నాయక్ గారు. థ్యాంక్ యూ. సో ఇది బెల్లయ్య నాయక్ గారితో లగచర్ల ఇష్యూ పైన స్పెషల్ ఇంటర్వ్యూ. వాళ్ళు నిన్న లగచర్లకు వెళ్ళొచ్చారు కాబట్టి ఇంటర్వ్యూ మనం చేయడం జరుగుతున్నది. సో వాస్తవాలు ఏంటి అన్నది ప్రజల ముందున్నది. ఒకటైతే వాస్తవం, తెలిసి తెలియక ఎవరైనా అమాయక రైతులు కనుక జైలుకు వెళ్తే వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. అండ్ ఆ భూమి విషయంలో రైతులకు ఇష్టమైతే తీసుకోవాలి, లేకపోతే వదిలేయాలి. ఈ ఫార్మా ఇండస్ట్రీని తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయడానికి అవకాశం లేదు. సో ఈ విషయాల మీద అయితే మనకు క్లారిటీ ఉండాల్సిందే. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.